చదువుతారా? ప్రసరితాదితః శుభవిలోకితం రమణతే సకృత్ ఫలతు మే కృతం అహమియోంతరః తమమలం హృది అనుభవేమ భోః తవ కృపాయది తవ తనుజ్వలత్యనవ విద్యుతా కబలితం మనః తవ విభో హృదా త్వమసి సంతతం పంతొమ్మిది కదా, 19వ శ్లోకం చదవాలి. అవునా? దేహాత్మభావేజ్ఞ జడౌ సమానౌ ఏకస్య దేహే హృది దీప్తాత్మా ఆక్రమ్య దేహం చ జగచ్చ పూర్ణః పరస్య మేయం తనుమాత్రమాత్మా అజ్ఞస్య విజ్ఞస్య చ విశ్వమస్తి పూర్వస్య దృశ్యం జగదేవ సత్యం పరస్య దృశ్యాశ్రయభూతమేకం సత్యం ప్రపూర్ణం ప్రవిభాత్య రూపం విధేః ప్రయత్నస్య చ కోపి వాదః తయోర్ద్వయోర్మూలమజానతాం స్యాత్ విధేః ప్రయత్నస్య చ మూలవస్తు సంజానతాం నైవ విధిర్న యత్నః యదీషు దుర్వీక్షణమీక్షితారం అవీక్ష్య తన్మానసికే క్షణం స్యాత్ నద్రష్టురన్యః పరమో హి తస్య వీక్షాస్వమూలే ప్రవిలీయ నిష్ఠా ఆత్మానమీక్షేత పరం ప్రపశ్యేత్ ఇత్యాగమోక్తో సులభో న భావః నాత్మైవ దృశ్యో యది కాకథేష కథేషే ఈశే స్వయం తదన్నీ భవనం తదేక్షా ఈ దేహాత్మ భావన అంటే నేను దేహం అనేది జ్ఞానికి అజ్ఞానికి సమానమే. అయితే మరి జ్ఞాని దేహం ఎంతవరకు ఉంటుంది, అజ్ఞాని దేహం ఎంతవరకు ఉంటుంది, అదే తేడా. సో జ్ఞానికి దేహే, జ్ఞాని యొక్క దేహం ఎంత అంటే హృదయంలో ఏదైతే ఆత్మ దీప్త ప్రకాశిస్తుందో అక్కడి నుంచి మొదలయ్యి దేహం ఆక్రమ్య, దేహమంతా నిండిపోయి ఏది ఆత్మ చైతన్యం జగచ్చ పూర్ణ, జగచ్చంతా నిండిపోయి ఉంటుంది.
కాబట్టి ఆ దేహానికి పరిమితులు ఉన్నాయా? లేవు. సో సెంటర్ ఎక్కడ? హృదయం. ఆ సెంటర్ నుంచి విస్తరించుకొని జగత్తంతా నిండిపోతుంది. కాబట్టి ఆయన శరీరం ఎంత ఉంది ఇప్పుడు? పరస్య, అజ్ఞానికి మేయం, ఒక కొలత ఉంటుంది శరీరానికి. ఎంతవరకు? తను మాత్రం ఆత్మ, నేను అంటే ఎక్కడి వరకు అనుకుంటాడు? ఈ శరీరం మటుకే, స్థూల శరీరమే నేను అనుకుంటాడు అజ్ఞాని. ఎంత తేడా ఉంది? ఓ కదా, చీకటి వెలుగు అంత తేడా ఉంది. అయితే దేహాత్మ భావన సమానమే. ఆయన దేహమేమో అనంతం. ఎందుకు? ఆయన ఆత్మగా తాదాత్మ్యం చెందుతాడు. తన ఆత్మస్వరూపంతో తాదాత్మ్యం చెందినప్పుడు ఎక్కడుంది? హృదయంలోనే ఉంది ఆత్మ. ఇంకా శరీరంలో లేదా? పూర్తిగా లేదా ఆత్మ? మరి అన్ని కోశములలో పరిపూర్ణముగా నిండి ఉన్నది. ఎక్కడ ప్రకాశము లేకపోతే అక్కడ చచ్చిపోతుంది. అవునా? మరి అందుకు చెప్పారు. అందుకని మహాత్ముడికి దేహం అంటే చిన్మయమే. సాధారణమైన మానవుడికి దేహం అంటే మృణ్మయం. దేహం అంటే మట్టిలండి, మట్టి కొంపండి, మట్టి కొంప పోతుంది. అంటే ఈ మట్టి కొంప అనుకోవడానికి కూడా కొంత జ్ఞానం ఉండాలండి. అట్లా కూడా అనుకోరు కదా. అట్లా కూడా అనుకోరు. ఇదేదో నిత్యం, ఇది సత్యం, ఇదేదో ఉంది, దీంట్లో సుఖం ఉంది అనుకుంటారు. మట్టి కొంపని కొంత వైరాగ్యం ఉంటేనే అనుకుంటారు, లేకపోతే అనుకోడు. కానీ దేహం అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే పరిమితుల్లో ఉంటుంది. చూసారా? సో దేహం అనేటువంటిది నిజానికి మహాత్ముడికి అడ్డం కాదు. ఎందుకు? ఈ చిన్న దేహాన్ని దేహం అనుకోడు ఆయన. ఆత్మయే తన స్వరూపమై తాదాత్మ్యం చెంది ఉంటాడు. కాబట్టి హృదయంలోనూ శరీరం అంతా, విశ్వమంతా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ విశ్వాన్ని ఎలా చూస్తాడు? అజ్ఞస్య విజ్ఞస్య విశ్వమస్తి. అజ్ఞానికి జ్ఞానికి విశ్వం ఉంటుంది. విశ్వం మాయమైపోదు. జ్ఞానం వస్తే జ్ఞానం ఉంటుంది, విశ్వం. అయితే పూర్వస్య దృశ్యం జగదేవ సత్యం. అజ్ఞానికి ఎలా ఉంటుంది? ఈ దృశ్యాత్మకమైన జగత్తే సత్యం అనుకుంటాడు. దృశ్యం అంటే నామరూపాత్మకమైన జగత్తే సత్యం అనుకుంటాడు. పరస్య, జ్ఞాని ఏమనుకుంటారు? దృశ్య ఆశ్రయభూతం. దృశ్యానికి ఆశ్రయం ఏదైతే ఉన్నదో, ఏముంది ఆశ్రయం? సత్యం ప్రపూర్ణం. సత్తు అదే చిత్తు. అవునా? ప్రవిభాతి, అది ప్రకాశిస్తుంది వారికి. సో నామరూపాలు కంటితో కనిపిస్తాయి, కానీ వారి దృష్టిలో ఈ దృశ్యానికి ఆధారమైన సత్యమే ప్రవిభాతి, అది పూర్ణమై ప్రకాశిస్తుంది. ఆ రూపం, దానికి రూపం లేదు. దృశ్యానికి ఆధారమైనటువంటి దానికి రూపం లేదు. ఎందుకని? సత్తు కాబట్టి, అది చిత్తు కాబట్టి. సో ఇప్పుడు చూడడంలో తేడా లేదా? ఉంది. అందుకే భక్తులైనా జ్ఞానులైనా ఒక స్థాయి, భక్తిలో పరిపూర్ణమైన స్థాయికి వచ్చేటప్పటికి ఇదంతా భగవంతుడే అని చూస్తాడు. అంతా రామమయం, జగదంతా రామమయం. ఏమిటి రాముడు ఎక్కడ ఉన్నాడని? ఎక్కడ? అంతే. అంతా అంటే అండి, కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు, పర్వతములు అంతా రామమయమే, అంటే ఆత్మే. సో భక్తిలో పరాకాష్ఠకి వెళ్ళేటప్పటికి అదే చూస్తాడు. సో జ్ఞానమైనా భక్తి అయినా పరిపూర్ణమైనప్పుడు అక్కడే ఉంటాడు. ఒకటే. ఎందుకంటే ఆ అహం కరిగిపోయినప్పుడు వ్యాపించి ఉన్నది ఒకటే కదా, అనంతమైన ఆత్మ. భక్తుడేమో రాముడే కృష్ణుడు అంటాడు, ఇక్కడేమో ఆత్మ అంటాడు. తేడా అదే, పదాల్లో తేడా తప్ప అనుభవం మాత్రం ఒకటే. సరే, ఇహ ఈ ప్రయత్నం, స్వప్రయత్నం, ఇంకోటి ఏమిటి? ఫేట్, ప్రారంభం. ఈ రెండు మామూలు దీని గురించి ఎప్పుడు చర్చించుకుంటాం. కహ అపి వాద, ఆ వాదాలు ఎందుకు అసలు నిజానికి? ద్వయోహో మూలం అజానతాం. ఈ రెండిటికి మూలం తెలియనప్పుడే వాదోపవాదాలు. ప్రారంభం గొప్పది, పురుషార్థమే గొప్పది అని వాదోపవాదాలు వస్తుంటాయి. అవునా? కానీ ఈ వాదోపవాదాలు ఎక్కడో ఇదేముంటాయి? విద్య మంచిది, అది అవసరం లేదంటారు. ఎందుకని? విధేయ ప్రయత్నస్య మూల వస్తు.
అంటే విధి ప్రారబ్ధము, తర్వాత పురుషార్థం. ఈ రెండింటికి మూల వస్తువు ఏమిటి అనేది తెలుసుకున్నప్పుడు అక్కడ విధి లేదు, ప్రయత్నము లేదు. ఏంటి మూలం? అహం. అహానికి మూలం సత్తు. అక్కడ ఏమీ లేదు, అది ఎప్పుడూ ఉంది. నువ్వు ప్రయత్నం చేస్తే వచ్చిందా సత్తు? ప్రయత్నం అంటే ఉపాధులు ఉపయోగించు. ఉపాధులతో వచ్చేటువంటిది పరిపూర్ణము కాదు కదా. మరి ప్రయత్నం చేస్తే రాదా? మరి ఏం చేయాలంటే ప్రయత్నం చేయకుండా ప్రయత్నములు ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నా. ఆ నేను మూలం చూడమంటున్నారు. మూలం చూసినప్పుడు ఏమైంది? అక్కడే ఉంది. అది ప్రయత్నంతో వచ్చిందా? ఇప్పుడు రాలేదు. ప్రయత్నములు చేసే అహం పడిపోతే వచ్చింది, ఉన్నది అక్కడ. సరే, ప్రయత్నం చేసే అహం పడిపోతే అక్కడే ఉంది. నేను ప్రయత్నం చేస్తున్నా అనుకొని ఓ అయిపోతాను. నేను సాధన చేస్తున్నా దేనికోసం? ఆత్మజ్ఞానం కోసం, ఆత్మ కోసం. నువ్వు సాధన చేసి ఆత్మను పొందుతావు అన్నమాట. సాధన చేసేది ఎవరు? అహం అనే జీవభావం. ఆ పడిపోతే అక్కడే ఉంది, అది సాధనతో పొందేది కాదు. అందుకే శంకరాచార్యులు ఏమన్నారంటే ప్రాప్త వస్తు ప్రాప్తి. అప్రాప్త వస్తువుని పొందట్లేదు మనం, అది ప్రాప్తమే. అంటే ఎప్పుడు ఉన్నదే నాలో, నేనే స్వరూపమై ఉన్నప్పుడు నువ్వు దాన్ని వెతుక్కొని సాధన చేస్తే వస్తుందా? మరి సాధన చేయొద్దా? సాధన అంటే ఏంటంటే అహంకారానికి మూలం వెతకటమే సాధన. అది పడిపోతే అక్కడే ఉంది. కాబట్టి ఈ నేను సాధన చేస్తున్నానే అహంకారం కూడా మనిషికి ఏమవుతుందంటే ఒక్కోసారి అడ్డం వచ్చేస్తుంది. అది పడిపోవాలి కదా, అది పడిపోవాలి. అదే మెయిన్ గా అడ్డం వస్తుంది సాధకుడికి. నేను విద్యావంతుడిని, నేను గొప్ప సాధకుడిని, నేను ఇన్ని మాలలు జపం చేశా, అన్ని పుస్తకాలు చదివా, ఇన్ని యాత్రలు చేశా, అన్ని పూజలు చేశా. ఇదంతా అహంకారమే. అహంకారం కదా క్లెయిమ్ చేసేది. అది కూడా పోవాలి. అది అడ్డం వచ్చేది అదే. కాబట్టి ఈ ప్రయత్నమైనా లేక ప్రారంధమైన అహంకారమే క్లెయిమ్ చేస్తుంది. నేను నా ప్రారంభం ఇలా ఉంది అంటుంది, లేకపోతే నేను ప్రయత్నం చేస్తున్నానా అంటుంది. ఈ రెండిటికి మూలం వెతికితే రెండూ లేవు. అవునా? కాబట్టి మనకి ఇక్కడ స్వామి రమణ భగవానులు అన్నిటికీ మూలం ఏకమే. కాబట్టి అన్ని ప్రశ్నలకి వాదాలని ఖండించి ఆ వాదాలకి తావు ఇవ్వకుండా అన్ని అహంకారం పైన ఆధారపడేది, దాని మూలాన్ని వెతుకు అన్నారు. తర్వాత ఇహ భగవద్దర్శనం ఈక్షితం యత్ ఈషితు వీక్షితం అవీక్షితారం ఈక్షితారం అవీక్ష. అసలు నిజానికి ఈక్షిత అంటే చూసేవాడు. చూసేవాడిని చూడకుండా భగవంతుణ్ణి చూడాలి అనుకోవటం అది ఎలాంటిది? మానసిక ఈక్షణం అన్నారు. ఏమన్నారు? మానసిక ఈక్షణం అంటే మనస్సు చూడటమే తప్ప నిజంగా చూడటం కాదు. నిజంగా చూడటం అంటే ఏమిటట? చూసేవాడిని చూడాలి. చూసేవాడెవరు? అహంకారం. అహంకారాన్ని మూలాన్ని చూస్తే చూసినట్టు. అదే చెప్తున్నారు, నా ద్రష్టుహాన్య పరమః. ఈ ద్రష్ట చూసేవాడి కంటే పరమమైన ఆ ఈశ్వరుడు వేరు కాదు, పరమాత్మ. ఆ చూసేవాడు పడిపోతే పరమాత్మ ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. వీక్షాస్వమూలే ప్రవిలాప్య నిష్ఠ. అప్పుడు ఆ పరమాత్మను నిష్ఠ ఎప్పుడు వస్తుంది? ఈ చూసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడికి మూలాన్ని వెతికితే అప్పుడు ఆ నిష్ఠ అనేది కలుగుతుంది. దాంట్లో లీనమైనప్పుడు, ఎప్పుడు పరమాత్మలో లీనమైనప్పుడు. స్వమూలే ప్రవిలీయ. ప్రవిలీయ అంటే ద్రష్ట కరిగిపోతాడు. అక్కడ లీనమైపోయినప్పుడు పరమాత్మ అక్కడున్నాడు. అందుకే పతంజలి వారు ఒక సూత్రం చెప్పారు, సదా ద్రష్టస్వరూపే అవస్థానం. ఎప్పుడు చిత్తవృత్తులన్నీ నిరోధించబడినప్పుడు, యోగం అంటే చిత్తవృత్తి నిరోధం చెప్పారు. చిత్తవృత్తులన్నీ నిరోధించబడితే ఏముంటుంది? ద్రష్ట లేడు అక్కడ. ఉంటాడా? లేదు. చూసేవాడు ఎవరున్నారు? లేదు. అప్పుడు ఈ ద్రష్ట ఏమవుతాడట? స్వరూపే అవస్థానం. తన స్వరూపంలో లీనమైపోతాడు, నిలిచిపోతాడు.
ద్రష్ట లేడు. అదే చెప్తున్నారు అటు ఇటుగా. సో ఇప్పుడు నేను భగవంతుడిని దర్శించాలి. భగవంతుడు ఎక్కడున్నాడని దర్శిస్తాం. అసలు నీ లోపల ఆత్మ ప్రకాశము లేకపోతే నువ్వు ద్రష్టవే కాదు. సో పరమాత్మను చూడటం అంటే ఏమిటి? ఇప్పుడు ఆ చూసేవాడు ఆ లీనమైపోవటమే. ఎక్కడ లీనం అవ్వాలి? తాను చూడటానికి ఆధారమైన పరమాత్మలో లీనమైనప్పుడు, ఆ నిష్ఠలో ఉన్నప్పుడు అది దర్శనం. అందుకే ఈశ దర్శనం స్వాత్మ దర్శనం అన్నారు భగవాన్లు ఇంకో చోట. సో ఈశ్వర దర్శనం అంటే ఏంటి? పరమాత్మ తన యొక్క స్వరూపములో ఉండటమే. స్వరూపమే పరమాత్మ స్వరూపం, ఇంక బయటకు వెళ్ళడం కాదు. అయితే ఈ కాన్సెప్ట్ ఇంకొంచెం మనకు దగ్గరగా అందించటానికి మరొక భక్తిపరమైన ఒక భావనని మనకు అందిస్తున్నారు. విషయం ఇదే. అయితే భక్తిని కొంచెం రంగరించి మన నోట్లో పోస్తున్నారు. ఎందుకంటే ఎమోషనల్ హార్ట్స్ ఉంటాయి కదా కొన్ని. అందరూ ఎప్పుడూ ఇంటెలెక్చువల్ గా జ్ఞానపరంగా ఉండలేరు. కాస్త అటు ఇటుగా ఉంటుంది, ఆసిలేటింగ్. కాస్త ఒకసారి జ్ఞాన దృష్టిలో ఉంటుంది, ఒకసారి భక్తి పరంగా ఉంటుంది. అందుకు అందరికీ తగినటువంటి విధానాన్ని చెప్పాలి. ఇప్పుడు భగవాన్లు ఏం చెప్పారంటే ఆయనకు అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నారు. ఇంతకి పరమాత్మ దర్శనాన్ని ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలంటే చెప్తున్నారు. ఆత్మానం ఈక్షేత పరం ప్రపశ్యేతు. ఇది ఆగమోక్తే. ఆగమం అంటే వేదం. వేదాలు మనకి చెప్పాయి. ఏం చెప్పాయి? ఆత్మను దర్శించాలి, పరమాత్మని తెలుసుకోవాలి అని అనేక మాటల్లో అనేక సందర్భాల్లో చెప్తాయి. సులభోన భావ. ఇది అంత తేలికైనటువంటి భావము కాదు. భగవాన్లే చెప్తున్నారు ఇదంత తేలికేమీ కాదు. ఏది? ఆత్మని తెలుసుకోవటం, ఈ పరమాత్మని దర్శించటం అనేది అంత తేలికైన విషయం కాదు. చాలా మంది ఈ రోజుల్లో చాలా ఈజీ అండి, మీకు 3 నెలల్లో అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్సు పెట్టి చేసేస్తున్నారు. వాళ్ళందరినీ పరమాత్మలో కలిపేస్తున్నారు. ఏం చెప్తాను చూడండి, ఎంత తపస్సు చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత కృషి చెయ్యాలి. అందుకే భగవాన్లు సీరియస్ గా చెప్తున్నారు ఆ మాట. సులభోన భావ అంత తేలిక కాదు. అంత తేలిగ్గా మనసు ధ్యానంలోకి వెళ్ళిపోతుందండి. చెప్పేవాడు చెప్తారు అట్లే. పరమాత్మను ఏం ధ్యానిస్తారో పరమాత్మ ఏమిటో తెలియకుండా తెలిస్తే మాత్రం ధ్యానం కుదురుతుందా? తెలిస్తే మాత్రం కుదురుతుందా? కుదరదు. ఎందుకు? ఈ సంస్కారాలన్నీ పోవాలి, దాని ప్రభావం పోవాలి, చిత్తశుద్ధి కావాలి. శుద్ధిగా అంటే దాని లోపలికి ఎలా వెతుకుతుంది? అహంకారం మాటికి పైకి లేస్తుంది అడ్డం వస్తుంటే. అందుకని ఇది సులభోన భావ. ఇది సులభం కాదు. ఎందుకంటే నా ఆత్మయేవ దృశ్య కథ ఈశా కథ ఎదిక కథ ఈశా అంటే ఆత్మ దృశ్యము కాదు కదా దర్శించడానికి. మరి భగవంతుడు కూడా దృశ్యమా? పరమాత్మ కాదు. మరి ఎలా దర్శిస్తావు నువ్వు? ద్రష్టగా. మరి చాలా మంది దర్శించారు, అది మానసిక ఈక్షణం అన్నారు. అదేమిటి? మనస్సే తన భావన బలము చేత, భావన పటిమ చేత, సాధన పటిమ చేత మనస్సు అదిగా ఆ రూపాన్ని భావన చేసి ఎదురుగా అదే అక్కడ కనిపిస్తుంది. అంతే. మనం ఏది భావన చేస్తే ఆ రూపం అక్కడ కనిపిస్తుందా లేదా చెప్పండి. అంతే. దాని ఆలాపన అంటారు. మనసు బాగా ఒకదాన్ని భావించినప్పుడు ఎదురుగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఇది మనస్సు యొక్క వికల్పం. ఎందుకండి ఇప్పుడు సాధనలో కూడా అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో మానసిక పూజ అన్నాడు. మానసిక పూజ అనేది ఏమిటి? మనస్సు యొక్క వికల్పం. మనస్సు ఏం చేస్తుంది అప్పుడు మానసిక పూజలో? లోపలనే ఆ భగవంతుడికి పూజ చేస్తుంది. అప్పుడు భగవంతుడు ఊహించాలా అక్కర్లేదు లోపల? మరి ఊహిస్తున్నాం. అలాగే ఇంకా ఎక్కువ భావన చేయగా ఈ మనస్సే ఏమవుతుంది? ఆ ఆకృతిని గ్రహించి మనకి దర్శనం ఇస్తుంది. కాబట్టి మానసిక ఈక్షణం తప్ప బయట కనిపించిందండి రూపం, అది కూడా మనస్సే చూసింది. ఏంటి? చూసే మనసు ఉంది, చూడబడే దృశ్యం ఉంది. చూడబడే దృశ్యం నీకు బయట ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారు? మనసు కాక మనసేగా చూస్తోంది. అది
మరి ఆ దర్శనం కూడా మనస్సే చేస్తోంది. ఆత్మ ఎప్పుడూ ఉంది, వచ్చిపోయేదా ఆత్మ? కాబట్టి భగవద్ దర్శనం నీకు నిత్య నిరంతరం ఉంటుందా? భగవంతు ప్రత్యక్షమయ్యాడు, ఎంతసేపు ఉంటాడు ఎదురుగా, వెళ్ళిపోతాడు. అదే ఈశావాస్యం చెప్పాను. అందుకు ఈ వచ్చిపోయేది కాదు, ఈ దృశ్యం కాదు ఆత్మ నిజానికి. మరి ఎలాగండి? స్వయం తద్ అన్నీ భవనం తద్ ఇక్ష. సో ఇప్పుడు పరమాత్మను చూడడం, ఆత్మను దర్శించడం అంటే ఏమిటి? తద్ అన్నీ భవనం అంటే నువ్వు అన్నంలాగా దాంట్లో లీనమైపోవటమే దర్శనం, దాంట్లో కరిగిపోవటమే, కలిసిపోవటమే దర్శనం తప్ప వేరుగా నిలిచి చూడటం కాదు. అప్పుడు నేను లీనమైపోతే, అన్ని భవనం అంటే ఏంటి? లీనమైపోయి దాంట్లో కలిసిపోవాలి. అదే మనకి రమణ భగవాన్ ప్రార్థనలో ఏం చెప్పారు? కబలితం మనః తవ విభో హృదా, అదే చెప్పారు. కబలితం అంటే ఏంటి? మింగివేయబడటం, అన్నముద్ద మింగినట్టు. కాబట్టి మీ మనస్సు హృదయంలో ఏమైపోయింది? లీనమైపోయింది. హృదయంలో ఎవరున్నారు? ఎవరిలో? పరమాత్మలో. సో పరమాత్మ దర్శనం అంటే ఏంటి? లీనమైపోవడం, కలిసిపోవడం, కరిగిపోవడం. ఎవరు కరిగిపోవాలి? నేను చూడాలి చూడాలి, చూస్తున్నా అనేవాడు. అప్పుడు చూడటానికి ఇంకోటి ఉంటుందా? ఉండదు. మరి ఎవరు మిగులుతారు అప్పుడు? ఒక్క పరమాత్మ మిగులుతారు. చూసేవాడు ఉన్నాడు అక్కడ. అది అసలు దర్శనం. కాబట్టి ఏమని ప్రార్థన చేయాలి ఇప్పుడు భగవంతుడిని? చేయాలి, స్వామి వేడుకోవద్దా? మరి భక్తిలో వేడుకోవాలి. ఏం కావాలి? నేను నీలో కలిసిపోవాలి, కరిగిపోవాలి. అంటే శరీరం కాదు, మరేమిటి? అహం. అహం మనసే అహం రూపాన్ని ధరించింది. కాబట్టి మనము ఏం చేస్తామంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అన్ని నివేదనలు పెడతాం. కానీ భక్తిలో పరాకాష్ఠ ఆత్మ నివేదనం కదా. నవవిధ భక్తుల్లో చివరిదేమిటి? ఆత్మ నివేదనం. అన్ని తాను నివేదన చేసుకోవాలి. నివేదన చేసుకుంటే నీదేం లేదు అక్కడ. ఆయనకు సమర్పించినప్పుడు ఆయనదే, ఆయనలో కలిసిపోతుంది. అది ఆత్మ నివేదనం. ఇది ఎలాగంటే ఓ మంచుగడ్డను తీసి నీళ్లలో వేసే ఏమవుతుంది? ఇది దర్శనం. నేను ఇప్పుడు గడ్డ కట్టుకుపోయిన అహంకారాన్ని, అవునా? పరమాత్మ ఏమో అంతటా ఉన్నాడు. కాబట్టి ఏమైపోవాలి ఇప్పుడు? నేను ఈ గడ్డ దాంట్లో కరిగిపోతే ఇక నేను లేనుగా, అదే దర్శనం. ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయినట్టు. సముద్రం అంతా ఉప్పే, ఓ బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మ సముద్రంలో ముంచినప్పుడు ఏమైంది? అది కరిగిపోయినట్టుగా. కాబట్టి నేను వేరుగా ఉండి చూడడం కాదు, దాంట్లో కరిగి కలిసి ఏకమైపోవాలి. అది దర్శనం. చూసారా, చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకని మరి భగవంతుడు ఎవరు అంటే, భగవంతుడికి నేను ఇవ్వాలి ఇప్పుడు. భగవంతుడు భోక్త, నేను భోగ్యం, భోజ్యం. అదేగా అర్థం. భగవంతుడు భోక్త, నేను భోజ్యం. నేనంటే ఎవరు? అహం, కబలితం. అది కాబట్టి పరమాత్ముడిని ఏం ప్రార్థన చేయాలి ఇప్పుడు? నన్ను మింగే స్వామి. అదే నిజానికి అహం ఎంత పలచబడితే భగవంతుడే వివిధ రూపాలు, వివిధ రకాలుగా మనలో పనిచేస్తాట. భగవద్గీతలో చెప్పారు 13వ అధ్యాయంలో. ఉపద్రష్ట హనుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహములోనే ఆ పరమ పురుషుడు, ఆ పరమాత్మ ఉన్నాడు. ఎక్కడ లేకుండా ఎక్కడ పోయాడు? అయితే ఎలాగుంటాడు? 6 విధాలుగా ఉంటాడు. వాళ్ళ అహంకారాన్ని బట్టి. ఎక్కువ అహంకారం ఉందనుకోండి, తమస్సు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఉపద్రష్ట అంటే ఏం పట్టించుకోడు, స్పెక్టేటర్ అంటే సాక్షిగా ఉంటాడు. వాడు ఏమైనా కాని కొట్టు దెబ్బలు తిని 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 ఎప్పటికో వస్తాడులే అనుకొని చూస్తుంటాడు, ఏం చేయడు. అదే పరమాత్మ. తమోగుణం ఉన్నప్పుడు ఏం వ్యక్తం కాడు ఆయన, అహంకారమే పైకి వచ్చేస్తుంది. అనువంతా కొంచెం తగ్గి, ఏం తగ్గి? అహంకారము తగ్గి ఉన్నప్పుడు ఆ పరమాత్మ అనుమంత అంటే కొంచెం ఎంకరేజ్ చేస్తాడు. మంచి పనులు చేస్తే, మన మంచి మార్గంలో ఉంటే అనుమంత
ఆమోదం తెలుపుతట. లోపల ఏమిటది మనస్సాక్షి రూపంలో ఉండి, మనస్సాక్షి అంటాం కదా. ఏదైనా తప్పుదారిలో పోతే ఏం చేస్తాట, లోపల కూర్చొని పుచ్చుతట, ప్రిక్స్ అంటారు, ప్రిక్కింగ్ అంటారు. లోపల మన మనస్సే కుచ్చుతుంది. అంటే సాక్షి రూపంలో ఉండే పరమాత్మ ఏం చేస్తాడు, కూర్చుతాడు. అది అవసరం. లేకపోతే ఇన్సెన్సిటివ్ అయిపోయాడు అనుకోండి మనిషి, ఏం చేసినా అప్పుడు ఎందుకు పనికిరాడు, వాళ్ళలాగా అయిపోతాడు కదా. ఆ పరమాత్మే ఈ అహంకారం కరిగిపోతుంటే అలా వ్యక్తం అవుతున్నాడు. భర్త అంటే భరించేవాడుగా ఉంటాడు. నా కష్టాలు నా దుఃఖాలన్నీ కూడా అహం ఇంకా తగ్గిపోతే ఆయనే భరిస్తాడు, ఇతను ఫ్రీగా ఉంటాడు. కష్టాలు రాకుండా ఉండవండి, వస్తాయి. కానీ భారం వేసేశాడు కాబట్టి ఆయన భరిస్తాడు. అవి వెయ్యటం నేర్చుకోవాలి. మనం అలా కాదు కదా, అంతా నా నెత్తి మీదే ఉందో, నేనే మోసేస్తున్నాను, నువ్వు భారం వేయరాదా? సర్వము ఆయనదే అయినప్పుడు నేను ఎందుకు నెత్తి మీద పెట్టుకోవాలా చెప్పండి. ఆ భారం వేసినప్పుడు ఆయన భర్తగా భరిస్తాడు. దానికంటే ఇంకా ఉన్నతమైనది ఏంటంటే, నేను ఏదైతే ఈ విషయ ప్రపంచంలో ఈ ఇంద్రియాలతో వీటన్నిటితో నేను భోక్త అంటున్నానో, నేను కాదు భోక్త. ఎవరు ఇప్పుడు? ఆయనే. నిజం కూడా అంతే. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఎవరు? ఆయనే చెప్పాడు భగవద్గీతలో. అది పట్టుకోం మనం. 5 ఇంద్రియములు మనస్సును అధిష్ఠించి విషయానుపసేవతే, విషయాలను నేనే స్వీకరిస్తున్నాను, అనుభవిస్తున్నాను. ఆయన లేకపోతే మనం ఏం చేయగలమండి చెప్పండి. ఇప్పుడు లోపల ప్రాణం లేదు, చైతన్యం లేదు, అప్పుడు తింటామా, చూస్తామా, టీవీ ఎంజాయ్ చేయగలమా, ఫ్రెండ్స్ తో ముచ్చటించగలమా? మరి ఆయన ఉంటే కదా ఇవన్నీ జరిగేవి. కానీ మధ్యలో అహంకారం లేక నేను భోక్త అంటుంది. కాబట్టి ఆయనే భోక్త, నేను కాదు. తర్వాత ఇంకా అహంకారం బాగా తగ్గిపోతే మహేశ్వర రూపంలో, సాక్షాత్తు పరమేశ్వర రూపంలో ఉంటాడు. ఇంకా పడిపోతే పరమాత్మ. ఫైనల్ ఇక తేడా ఏమీ లేదు. అహం పూర్తి 0 అయినప్పుడు పరమాత్మగా ఉంటాడు, అహం లీనమైపోయినప్పుడు. అది చెప్పాడు. అందుకని నిజానికి తాను పరమాత్మకి ఏమవ్వాలి? ఇప్పుడు భోజ్య వస్తువు అయిపోవాలి, ఆయన చేత కబళింపబడాలి, ఆయనలో లీనమైపోవాలి. అదే చెప్పాడు. అదే మనకి శంకరాచార్యులు మానసిక పూజలో ఇండైరెక్ట్ గా చెప్పారు. ఆత్మాత్వం గిరిజామతి, నువ్వే ఆత్మగా ఉన్నావు స్వామి. ఈ మతి ఎవరు? గిరిజా అమ్మవారు. ప్రాణాహ, ఈ ప్రాణములన్నీ పరిజనాహ, నీ సేవకులే. తే విషయోపభోగ రచన పూజ, ఈ విషయాలు నీవైతే ఇంద్రియములు గ్రహిస్తున్నాయి, ఇదంతా నీ పూజే. సో ఇప్పుడు ఎవరిది అదంతా? ఆయన పూజే అని చెప్పట్లే. సో భక్తి ఎవరు ఇప్పుడు? ఆయనే. సో ఇంద్రియాల విషయాల్ని స్వీకరిస్తున్నప్పుడు అది ఆయన పూజ. ఎందుకు? ఆత్మరూపంలో ఆయన ఉన్నాడు కాబట్టి. సంచార పదయో ప్రదక్షిణ విధి, నేను ఎక్కడెక్కడైతే కాళ్ళతో తిరుగుతున్నానో అదంతా నీ ప్రదక్షిణ. ఎందుకని? ఆత్మగా నువ్వు ఉన్నావు కాబట్టి నీ చుట్టూ తిరిగినట్టే. ఇప్పుడు కష్టపడి కొండ చుట్టూ తిరిగి ఆయాసపడిపోయి, అవునా? అయితే ఈ కొండ దేవుడు అనే విషయం మర్చిపోకుండా ఉంటే పర్వాలేదు. అలా కాదు కానీ 4 అడుగులేని మర్చిపోతారు. కాబట్టి నిజానికి ఎక్కడ తిరిగినా ఆయన ప్రదక్షిణే. ఎప్పుడు? నామస్మరణ కాదు, ఆత్మగా ఆయన ఉన్నాడు అన్నప్పుడు. మళ్ళీ నామం అంటే నేను, నామం వేరు. ఆత్మగా భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ. కాబట్టి శరీరం ఎక్కడ తిరిగినా ఆయన ప్రదక్షిణ. ఇది శంకరాచార్యులు చెప్పినటువంటి. కాబట్టి భగవంతుడికి తాను భోక్త అయిపోవాలి, భగవంతుడిలో కలిసిపోవాలి. అన్నం తింటే మనలో జీర్ణమైపోయినట్టు కదా, మన రక్తములో, మన మాంసములో, ఎముకల్లో భాగమైపోయినట్టుగా పరమాత్మలో లీనమైపోయిన తర్వాత ఏం మిగులుతుంది అక్కడ? సో ఆయనే ఉన్నాడు, ఉంటాడు. నేను ఏమవ్వాలి? ఉండాలా పోవాలా? చెప్పండి. పోవాలి.
అది పోవడమే సాధన. అది నిలుపుకుంటూ ఏ సాధన చేసినా దండగే. అది మర్చిపోకూడదు. అవునా? సరే, ఇప్పుడు ఇంతకీ పరమాత్మలో లీనం అవ్వాలని చెప్పారు. అంటే భక్తి పరంగా చెప్పారు ఇది, ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా నిజానికి. ఇప్పుడు పరమాత్మని ఇప్పుడు నేను తెలుసుకోవాలి, అహం ఎక్కడుందో విచారణ చెయ్యాలన్నారు కదా. అహానికి మూలాన్ని మూలం 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 అంటున్నారు భగవాన్లు. ఎలాగండి మూలాన్ని తెలుసుకోవడం? చూడండి. ధియే ప్రకాశం పరమో వితీర్య స్వయం ధియోంతః ప్రవిభాతి గుప్తః ధియం పరావర్త్య ధియోంతరేత్ర సంయోజనాన్నేశ్వర దృష్టిరన్యా ధియే ప్రకాశం పరమో వితీర్య స్వయం ధియోంతః ప్రవిభాతి గుప్తః ధియం పరావర్త్య ధియోంతరేత్ర సంయోజనాన్నేశ్వర దృష్టిరమ్యా. సరే, ఇంతకీ ఈశ్వర దర్శనం, అదే పరమాత్మ దర్శనం అంటే ఏమిటి మళ్ళీ చెప్తున్నారు ఇప్పుడు టెక్నిక్. ఎలా పరమాత్మను దర్శించాలి అంటే, ముందు మనం ఏ ప్రయత్నం చేసినా ఈ ఎంక్వైరీలో, అంటే ఈ అన్వేషణలో, మూలాన్ని వెతకటములో మన ఇన్స్ట్రుమెంట్ బుద్ధి ఒకటే కదా, మనసు కాదు. మనసు కాదు. మనసు ఏమవుతుంది? ఎప్పుడు ఊగిలాడిపోతుంది, పైకి పైకి లేస్తుంటుంది. శాంతమైన బుద్ధి. సెల్ఫ్ ఎంక్వైరీ ఎలా చేస్తారు? బుద్ధి శాంతించినప్పుడే. ఇది కోరికలతో లేకపోతే అలజడులతో అటు ఇటు ఉద్రేకాలతో ఉన్నప్పుడు ఎంక్వైరీ లేనే లేదు, విచారం అనేది జరగదు. కాబట్టి శాంతి. ఇంతకీ ఈ బుద్ధే నాకున్న ఇన్స్ట్రుమెంట్, దీన్నే ఉపయోగించుకోవాలి, ఇంకోటి లేదు కదా. ఎలాగో? ధియే ప్రకాశం, పరమో ప్రకాశం, పరమాత్మ యొక్క ప్రకాశం ఏమైంది? ధియే బుద్ధిలో, వితీర్య బుద్ధిలో ప్రకాశించి. సో ప్రకాశం ఎవరిది ఇప్పుడు? పరమాత్మది. ఆ ప్రకాశం ఏమైంది? బుద్ధిలో ప్రవేశించింది. ప్రవేశించి స్వయం ధియః అంతః ప్రవిభాతి గుప్తః, ఈ బుద్ధి లోపల గుప్తముగా, గుప్తముగా అంటే మన బుద్ధికి తెలియకుండా ప్రకాశిస్తుందట. ఉన్నది పరమాత్మ ప్రకాశమే, అది బుద్ధిలో ప్రవేశించినప్పుడు ఏమైంది? స్వయం ధియః అంతః, తానే బుద్ధి లోపల, గుప్తః అంటే బుద్ధికి తెలియకుండా ప్రకాశిస్తుంది. ఎవరి ప్రకాశం? పరమాత్మ ఆత్మ. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మరి? నేను ఏం చేయాలి? ధియం పరావర్త్య అంటే బుద్ధిని ఏం చేయాలి ఇప్పుడు? పరావర్తనం అంటే ఏంటి? వెనక్కి తిప్పాలి. కానీ మన బుద్ధి ఏం చేస్తుంది? ఎప్పుడు మనస్సు ఇంద్రియాల గుండా బయటికి పోతుంది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? రైట్ అబౌట్ టర్న్ చేయాలి. అంటే బుద్ధిని ఏం చేయాలి? ఇప్పుడు అంతర్ముఖం చెయ్యాలి, బయటికి చూడకూడదు. పరావర్త్య ధియః అంతః, ఈ బుద్ధి లోపల, అత్ర అక్కడ, సంయోజనాత్ అంటే పరమాత్మతో సంయోజనం అంటే అనుసంధానం చెయ్యాలి. చేసినప్పుడు, కలిపినప్పుడు ఏమవుతుంది? ఈశ్వర దృష్టి. అదే ఈశ్వర దృష్టి, న అన్య, మరొకటి కాదు. భయం వేస్తుందా? కాదు, భయం ఏం లేదు. అసలు అతి సన్నిహితంగా ఉన్నది ఆయనేం చెప్తున్నారు. ఎక్కడున్నాడు? బుద్ధికి వెనక ప్రకాశం తానే ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు?
అందుకు గాయత్రి మంత్రంలో ఏం చెప్తున్నాం? చెప్పట్లేదా? చెప్పండి మంత్రం. ధీమహి నేను ధ్యానిస్తున్నాను. ఎవరిని ధ్యానిస్తున్నాను? ఆ సవిత్ర దేవత భర్గ, ఆ కాంతితో తేజస్సుతో ఉన్నటువంటి ఆ సవిత్ర దేవతని ధ్యానిస్తున్నాను. ఎక్కడున్నాడని? ధియో యోన ప్రచోదయాత్, ఎవరైతే నా బుద్ధిని ప్రచోదనం చేస్తున్నారో, ఏ కాంతి, ఏ వెలుగు, ఏ ప్రకాశమైతే దాన్ని నేను ధ్యానిస్తున్నా. చూడండి, ఆ మంత్రం అదే చెప్తాను. నా బుద్ధిని ప్రచోదనం చేసేది పరమాత్మయే, ఆయన్నే సవిత్ర దేవత అని చెప్తున్నాం, భర్గ అంటున్నాం. అవునా? ఇక్కడ ఏం చెప్పారు? అదే కదా, అదే కదా. అది మంత్ర రూపంలో చెప్పాడు, ఇక్కడ కాన్సెప్ట్ రూపంలో చెప్తున్నారు. సో బుద్ధిలో ప్రకాశం ఎవరిది ఇప్పుడు? పరమాత్మే. అయితే గుప్త ప్రవిభాతి, ఆయన తెలియకుండా లోపలున్నాడు. అహంకారం పైకి లేస్తుంది, అది విచిత్రం. ఏం పైకి లేస్తుంది? అహం పైకి లేచి ఇది బయటికి చూస్తూ విషయాలను వెలిగిస్తోంది. కానీ ఆయన మాత్రం లోపలే ఉన్నాడు. ఇప్పుడు ఆ లోపల మరుగై ఉన్నటువంటి పరమాత్మను చూడాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు బుద్ధిని అహంకారం ఎక్కి ముందుకు వెళ్ళకూడదు, మరి ఏం చేయాలి? పరావర్త్య, వెనక్కి తిప్పాలి. ముందుకెళ్ళడం మానేసేయాలి. అంటే ముందుకెళ్ళడం మానేసేయాలంటే ఇంద్రియాలతో సంబంధం పెట్టుకోకూడదు, మనస్సుతో కూడా సంబంధం పెట్టుకోకూడదు. ఆ మనసే కొద్దిలాగా అడుగుపేది. సో ఇక్కడ ఎంక్వైరీకి, ఆత్మ విచారణకి కావాల్సిందేమిటి? సటిల్, షార్ప్ ఇంటలెక్ట్, సూక్ష్మమైన అంతర్ముఖమైన బుద్ధి కావాలి. సూక్ష్మమైన అంతర్ముఖమైన బుద్ధి కావాలి. కానీ స్థూల బుద్ధి సరిపోదు. స్థూల బుద్ధి అంటే ఏమిటి? ఎప్పుడు ఇంద్రియాల వెంట మనసు వెంట పడేది, అది సరిపోదు. ఇప్పుడు బుద్ధికి వెనకలున్న ప్రకాశం ఏమిటో చూసి ఆ ప్రకాశంతో తాదాత్మ్యం చెందాలి. అదే చెప్పారు, సంయోజనాత్ అంటే కలవాలి. అది పరమాత్మ దర్శనం. అవునా? అబ్బో, అది కష్టమా తేలిగా? అంతర్ముఖం అయినప్పుడు కష్టం లేదు, బహిర్ముఖం అయినప్పుడు కష్టం. లోపలికి తిప్పాలి కదా, అది తిరగదే ఓ పట్టానా, మరి అదే సాధన. ఇది మాటి మాటికి బోధ చేసుకోవాలి మనసుకి. సాధకుడు కూడా బోధ చేసుకోవాలి మనసుకి. ఏమని? ఎక్కడో లేదు ఇది, పరమాత్మ ఈ బుద్ధిలో చేయి ప్రకాశ రూపుడై వెలుగుతున్నాడు. కాబట్టి బుద్ధికి వెనుకొని ఉన్న ప్రకాశాన్ని చూడాలంటే బయటకు చూస్తే ఎలా వస్తుంది? వెనక్కి తిప్పాలి. దీనికి గురుదేవులు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు మా ఆత్మబోధ వాటన్నిట్లో. టార్చ్ లైట్ ఏం చేస్తాం? టార్చ్ లైట్ ఎందుకు ఉపయోగిస్తాం? చీకట్లో వస్తువుల్ని చూడటానికి టార్చ్ లైట్. అవునా? ఇప్పుడు ఈ బల్బు వెలుగుతోంది లోపల బ్యాటరీ శక్తితో. అవునా? ఇప్పుడు ఈ బల్బు నేనే వెలుగుని, నాకు వెలుగుంది అని అనుకుంటే ఎట్లా? మనం అలాగే అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? నేను, నా బుద్ధి, నా తెలివితేటలు, నా బ్రిలియన్సీ, నా మేధాశక్తి, ఓ ఓ ఓ ఎన్నో. అవునా? కానీ ఆ బుద్ధిలో ప్రకాశం ఎక్కడిది? ఈ వెనక బ్యాటరీ, అక్కడేమో బ్యాటరీ, ఇక్కడేమిటి? పరమాత్మ ప్రకాశం. అందుకే 7వ అధ్యాయంలో వాటిలో ఇండికేట్ చేశారు, బుద్ధివతామస్మి. బుద్ధిమంతుల్లో ఉండే ధీశక్తి నేను, తేజవంతుల్లో ఉండే తేజశక్తి నేను, తపస్సు చేసేవాళ్ళలో ఉండే తపశ్శక్తి నేను చెప్పాడు. అలాగే జయోస్మి వ్యవసాయోస్మి, నేను కృషి చేస్తున్నాను అనేవాడిలో కృషి నేను జయం పొందుతున్నాను, ఆ శక్తి కూడా నేనే. అసలు ఆయన కాందంటే ఏం లేదు, అదే విభూతి. ఎందుకు? అసలు చైతన్యం ఉంటేనే ఇవన్నీ మనం సాధిస్తున్నాను నేను అనుకుంటున్నాం. అవునా? సో బుద్ధి వెనుక ఉండే పరమాత్మ తేజస్సు, దాన్ని గ్రహించడానికి బుద్ధిని లోపలికి తిప్పాలి. పరావర్త్య,
అదే చెప్పాడు. దీనికి చాలా ధైర్యము కావాలి. ఫస్ట్ పాయింట్. ధైర్యం ఎందుకు? మరి కాకపోతే ధైర్యమే. ఏమండి, ఇంకో వాళ్ళని వెనక్కి చెప్పటం ఈజీ, ఇట్లా చెప్పచ్చు అట్లా. కానీ ఇంద్రియాలు ఎట్లాగంటే సృష్టిలో, ఈ భగవత్ సృష్టిలో ఈ ఇంద్రియాల యొక్క తలుపులట బయటికి పెట్టేట. పరాంచికాన్యత్రనత్ స్వయంభూ. ఈ ఇంద్రియాలు ఎటు పెట్టారు? వీటి తలుపులు అదిగా మనకి చూడండి. కొన్ని ఇళ్లలో ఇళ్లు కట్టేటప్పుడు తలుపులు ఎటు పెడతారు, కొన్ని ఇళ్లలో ప్లేస్ లేనప్పుడు. పూర్వం అలా కాదు, చిన్న తలుపులు పెట్టుకుని లోపల పెట్టుకుని, ఇప్పుడు తలుపులు బయటకు పెడుతున్నారు. భగవంతుడు మన సృష్టించినప్పుడు ఈ ఇంద్రియాల తలుపులు బయటికే పెట్టాడు. కాబట్టి అవి స్వయంగా ఎటు చూస్తాయి? బై నేచర్ ఎటు చూస్తాయి? బయటికే చూస్తాయి. వాటి స్వభావం బయటికి చూడటమే. కానీ వాటి స్వభావం అయినప్పటికీ కశ్చిత్ ధీర, ఎవరో ఒక ధీరుడు ప్రత్యేగాత్మానమైక్షతు, ఈ ప్రత్యేగాత్మ అంటే తనలో ఉండే ఆత్మ, ఆ ఈక్ష దర్శించడానికి ఏం చేస్తాడు? ఆవృత్త చక్షు, తన దృష్టిని వెనక్కి తిప్పుతాడు. ఎందుకు ఇది ఇస్తాడు? అమృతత్వం ఇచ్చన్, ఆ పరమాత్మని పొందాలి, దర్శించాలి అనేటువంటి దృష్టితో దీన్ని వెనక్కి తిప్పుతాడు. దృష్టిని వెనక్కి మళ్ళిస్తాడు, అంటే బుద్ధిని వెనక్కి మళ్ళిస్తాడు. ఇప్పుడు దృష్టి ఎక్కడ నిలపాలి అంటే ఏం చెప్తారు? ఇక్కడ నిలపాలండి, ఇక్కడ నిలపాలండి, ఇంకా ఎన్నెన్నో చెప్తారు. ఇవన్నీ ఏకాగ్రత కోసం. దేనికోసం? ఏదో ఒక పాయింట్ చూపించాలి కాబట్టి ఏకాగ్రత కోసం మన శరీరంలో కొన్ని చూపించారు. అది కూడా చేత కాకపోతే బాహ్యంగా చూడు, ఒక మూర్తిని పెట్టుకో. ఇవన్నీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సాధన. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? మూలాన్ని వెతుకుతున్నాం. ఇది విచారణ మార్గం. ఈ విచారణ మార్గంలో బుద్ధి ఒక్కటే మనకి తోడ్పడుతుంది. ఎలాంటి బుద్ధి? సూక్ష్మమైన బుద్ధి, అంతర్ముఖమైన బుద్ధి. సో బుద్ధిని వెనక్కి తిప్పాలి. ఇప్పుడు సాధన అంతా ఫస్ట్ అది చెయ్యాలి. ఇప్పుడు నేను ధ్యానం చేయొచ్చా? ప్రశ్న ఎక్కడుంది చెప్పండి. బుద్ధి వెనక్కి తిరిగిందా, ముందుకు పోతుందా? కదా. ఈ ఆలోచనలు ఆపితే కదండి బుద్ధిని వెనక్కి తిప్పేది. ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతుంటే విషయ ప్రపంచంలోకి ఎలా తిప్పుతారు వెనక్కి చెప్పండి? అవునా? కాబట్టి ముందు ఏకాగ్రత సాధించాలి, ఒకే లక్ష్యంపై నిలవాలి. అది వస్తే ఆ ఒకటి కూడా పోయి ఏమిటి, ఎవరు ఈ ఏకాగ్రత సాధించింది, మనసు ఆయనపై నిలుపుతున్నా, ఇంతకెవరాయ పరమాత్మ ఎక్కడున్నాడనే ఎంక్వైరీ వస్తుంది. నా బుద్ధి వెనకనే ఉన్నాడు. అప్పుడు వెనక్కి తిప్పదాం. ఎట్లాగంటే ఒక నది ఉంది. నది ఫ్లడ్స్ అంటే వరదలు వచ్చినప్పుడు మనం బ్రిడ్జ్ కట్టాలనుకున్నాం. కట్టగలరా? సో బ్రిడ్జ్ కట్టచ్చు, కానీ ఎప్పుడు కట్టాలి? అట్లాగే మనస్సు వరదలాగా ముందుకు పోతుంటే, అవునా, బుద్ధి ఎంతసేపటికి మనసు వెంటబడిపోతుంటే బుద్ధి కూడా మనసు వెంటబడుతుంది. అందుకే ముందు వివేకము, వైరాగ్యము కావాలండి. ఆ వివేక వైరాగ్యాలు లేకపోతే ఈ ముందుకే పోతుంది కదా. వివేకం అంటే ఏంటి? నిత్య వస్తువు పరమాత్మే అనేది ఫస్ట్ వివేకం వచ్చిందా రాలేదా? గట్టిగా నమ్మేవే లేదా? నిత్య వస్తువు పరమాత్మ అయినప్పుడు అనిత్యమైనటువంటి వారు నాకు ఎందుకు వ్యామోహం? ఈ వైరాగ్యం. ఈ రెండు వస్తే అప్పుడు లోపలికి అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నువ్వు ఎంత అభ్యాసం చేసిన వైరాగ్యం రాకపోతే ఇది ఇటే పోతుంది. కాబట్టి వివేక వైరాగ్యాలు ఫండమెంటల్ క్వాలిఫికేషన్స్, అర్హతలు. అప్పుడు వైరాగ్యం కలిగినప్పుడే బుద్ధి ఏమవుతుంది, ఇదంతా పసలేదు, ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవడం. కాబట్టి ఈ పరమాత్మ నిత్య వస్తువు కాబట్టి అది ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? ధియ అంతః, లోపలే అంతరం. అయితే గుప్తంగా ప్రకాశిస్తున్నాడు, తెలియట్లేదు కదా. కాబట్టి ఆయన చూడాలంటే ఏం చేయాలి? ఆలోచనల ప్రవాహాన్ని అరికట్టి ఆ బుద్ధిని వెనక్కి తిప్పి ఏం చేయాలి? తిప్పి సంయోజనాత్
ఆయనతో కలవాలి. కలవటం అంటే ఆ చేసే ప్రయత్నంలో అహం లీనమైపోతుంది. తర్వాత చూడండి. అయితే ఈ ప్రయత్నంలో ఎవరు మనకు అడ్డం వస్తారు? ఎవరు అడ్డం వస్తారు? అహం. కారం జీవభావమే అడ్డం వస్తుంది కదా. ఆ అహంకారము ఎలా మనకు అడ్డం వస్తుంది? దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? భగవాన్లు కూడా మరి ఎంత కష్టపడి ఉంటారో సాధనలో ఈ శ్లోకాలు చదివితే మనకు అర్థం అవుతాయి. ఆయన అందుకే అంత తేలిక కాదని చెప్పారు. పరమాత్మ దర్శనం, ఆత్మ దర్శనం అంటే అంత తేలికైంది కాదు. చాలా తీవ్రమైన శ్రమ పడాలి, కృషి చేయాలి. ఇది సటిల్ గా అంటే బుద్ధి స్థాయిలో చేసే కృషి తప్ప ఇది కండబలంతో చేసే కృషి కాదు. కాబట్టి దాంతో ఎంతో శ్రమ ఉంది. ఇదేంట్లో శ్రమ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏసీ రూమ్ లో కూర్చుంటాడు కుర్చీలో, కానీ ఆయనకి లక్షల రూపాయలు జీతం ఇస్తారు. అవునా? తట్టలు మోసే కార్మికుడికి ఎంత ఇస్తారు? వాళ్ళు కష్టపడి చెమట ఊరుతుంటే వాడికి అంతేనండి. వాళ్ళు ఆఫీసుల్లో ఎక్కడ కూర్చో ఐఏఎస్ ఎక్కడ కూర్చుంటాడు? ఏసీ రూమ్ లో కూర్చోవాడికి అంత జీతం ఏంటి? ఎవరి శ్రమ ఎక్కువ ఇప్పుడు? వాళ్ళకి ఈ శ్రమ ఎక్కువ. అది చాలా సూక్ష్మమైన శ్రమ. అందులో ఈ శ్రమ ఇప్పుడు మామూలు బుద్ధితో చేసే శ్రమ ఎక్కువ. ఇదేమిటి? ఈ బుద్ధిని లోపలికి తిప్పడం చేసే శ్రమ, తన్ని తాను తీసేసుకోవటం ఎంత పెద్ద శ్రమ ఇది, అనా కాదా? అహంకారం ఊరుకుంటుందే? ఊరుకోదు. మరి దాన్ని ఏం చేయాలి? మాటికి ఇది పెద్ద శ్రమే. అది చచ్చిపోవడానికి ఒప్పుకుంటుంది ఏంటండి అహంకారం? నేను చంపేస్తా అంటే ఊరుకుంటుందా? అదే తర్వాత శ్లోకాల్లో చెప్తారు. అందుకు ఏం చేయాలి ఇప్పుడు? ఈ అహం అనేది ఎట్లా మనని బాధ పెడుతుందో ముందు వివరించారు. నిజంగా ఇంత చక్కని విశ్లేషణ ఆయనే ఇవ్వగలరు. ఎందుకంటే పూర్తిగా దాన్ని లేకుండా, నామరూపాలు లేకుండా చేశారు కాబట్టి విచారణలో ఇంత స్పష్టంగా చెప్తున్నారు ఆయన. నిజంగా మనం ఏదో పూర్వజన్మలో కొంత అదృష్టం చేసి ఉంటాం. చదువుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా కొంత యోగ్యత కావాలి. అది అయితే అంతటితో మనం పొంగిపోకూడదు. సరే. నవక్తి దేహోహమితి ప్రసుప్తౌ నకోపి నాభూవమితి ప్రవక్తి యత్రోదితే సర్వముదేతి తస్య ధియాహమః శోధయ జన్మదేశం నవక్తి దేహోహమితి ప్రసుప్తౌ నకోపి నాభూవమితి ప్రవక్తిః యత్రోదితే సర్వముదేతి తస్య ధియాహమః శోధయ జన్మదేశం. ఏమిటి? దేహః, ఈ దేహము, ప్రసుప్తౌ, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అహమితి నవక్తి, ఈ శరీరము మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను అని అంటుందా? దేహం అంటుందా? అందు. ఒప్పుకుంటారా లేదా? మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ దేహము నేను అని అంటుందా? అందు. అహమితి నవక్తి, నేను అని అందు. తర్వాత నా కహ అపి నా అభూవమితి ప్రవక్తి. మరి అయితే నేను లేను అని ఎవరైనా అంటారు ఎప్పుడైనా? అనరు. శరీరము నేనున్నానందు, తర్వాత నేను లేను అని ఎప్పుడు ఎవరు అనరు. ఇప్పుడు గాఢ నిద్రలో ఏముంది మరి?
ఉండండి, ఏముంది గాఢ నిద్రలో? శరీరం ఏమో పడిపోయింది, అది నేనున్నాను అని దానికి తెలియని కూడా తెలియదు. కానీ నేను లేనని ఎవరైనా అంటున్నారా? పోనీ అంటలేదు కదా. మెలకు వచ్చింది అది ఏం చెప్తున్నారు? నేను బాగా నిద్రపోయాను అని ఎవరంటున్నారు? ఇప్పుడు నేను గాఢ నిద్రలో నేను లేనండి అంటారా? నేను నిద్రపోయాను అంటున్నారు కానీ నేను లేనంటలేదు కదా. ఇప్పుడు ఏమైంది? ఎత్ర ఉదేతి సర్వం ఉదేతి అనా, ఏది పైకి లేస్తే మిగతా అన్ని పైకి లేస్తాయో తస్య అహమహ, ఆ అహంకారం యొక్క జన్మదేశం అంటే బర్త్ ప్లేస్. అహంకారము ఎక్కడి నుంచి పైకి లేస్తుందో ధియా శోధయ, బుద్ధితో శోధించు. అందుకే ఇది పిహెచ్డి అని చెప్పా. దేన్ని శోధించాలి ఇప్పుడు? అహంకారము ఎక్కడి నుంచి పైకి లేస్తుందో ఆ మూలాన్ని శోధించు. ఏది పైకి లేస్తే అన్ని మళ్ళీ పైకి లేస్తాయో ఆ అహంకారం యొక్క ఏమిటంటారు మూలమును, జన్మదేశాన్ని పట్టుకోవాలి. బర్త్ ప్లేస్. మళ్ళీ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అయితే భగవాన్లు మనకి సుషుప్తి ఎందుకు చెప్పారు అనంటే, గాఢ సుషుప్తిలో మనకి ఏమవుతుంది? అన్ని లీనమైనప్పుడు ఏమవుతుంది? ఏమీ తెలియదు. అప్పుడు ఏమీ తెలియదండి నాకు. అప్పుడు దేహం కూడా నేనున్నాను అంటుందా? అందు. దేహానికి ఏం తెలుసు పాపం? అమాయకం, అది జడం. దానికి ఏమీ తెలియదు. నేనున్నానందో నేను లేదు అందు. పోనీ నేను లేనని ఎవరైనా గాఢ నిద్రలో అంటున్నారా? నేను లేకపోతే నిద్ర ఎవరు పోయారు? నేను లేను అనరు. మరి నేనున్నానని దేహం అంటుందా? మరి ఎవరంటున్నారు నేను నిద్రపోయానని? అహం అనేది లేచిన తరువాత చెప్తుంది, కానీ నిద్రపోయేటప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అది కూడా ఏమైంది? ఇప్పుడు లీనమైపోయింది, తాత్కాలికముగా లీనమైంది. శరీరం కూడా స్పృహ లేదు. కాబట్టి ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? అది పైకి లేస్తే ఇవన్నీ మళ్ళీ ప్రపంచం కనిపించింది, నేను నిద్రపోయాను అంటున్నాం. కాబట్టి ఎవరు లేస్తే ఈ ప్రపంచం అంతా కనిపిస్తుందో మనకి ఆ అహంకారం యొక్క తస్య అహమహ జన్మదేశం ధియా శోధయ. కాబట్టి నిజానికి నిద్ర అంటే ఏమిటట? అహంకారము తాత్కాలికంగా లయమవటమే నిద్ర. అంతేగా? తాత్కాలికమే. అలా అనుకుంటే హాయిగా ఎప్పుడు నిద్రపోవచ్చు మనం. ఎప్పుడు నిద్రపోయామనుకోండి శవంతో సమానం అయిపోం. అంతేగా మరి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? నేను మేల్కోవాలి. ఎక్కడ మేల్కోవాలి? ఈ ప్రపంచంలో మేల్కోవటం కాదు, మరే ప్రపంచంలో అహంకారం అంతమైనటువంటి స్థితిలో మేల్కోవాలి. అదే నిజమైన మెలకువ, అదే నిజమైన జాగృతి. ఇదంతా నిద్రలో సమానమే. ఎందుకు? ఏం నిద్ర? అగ్రహణం అన్యథాగ్రహణం ఇందాక చెప్పారు. అగ్రహణం అంటే గాఢ నిద్ర, అన్యథాగ్రహణం అంటే ఈ ప్రపంచం. ఉన్నదన్నట్టుగా చూడట్లేదు కదా మనం. మేల్కొని ఏం చూస్తున్నాం? నామరూపాన్ని చూస్తున్నాం. అసలు ఆత్మని పరమాత్మని చూడట్లేదుగా, కాబట్టి అన్యథాగ్రహణం అని చెప్పారు. అందుకు అహంకారం వల్లనే ప్రపంచం కనిపిస్తోంది. అది నిద్రపోతే నేనున్నానని చెప్పేవాళ్ళు కూడా లేరు. కానీ నేను లేనని ఎవరు అంటలేదు. వచ్చిన తర్వాత అంటున్నాం. కాబట్టి దాని లోపల అహంకి మూలాన్ని శోధించు చెప్పి, ఈ అహం ఏం చేస్తుందట ఇప్పుడు? అసలు దీనికి ఇది ఎక్కడి నుంచి పుట్టింది అనేది ఇప్పుడు పాయింట్, పిన్ పాయింట్. ఇది ఎక్కడి నుంచి పుట్టిందని ఎంక్వైరీ చేయమన్నారు కదా. ఎక్కడి నుంచి పుట్టిందట? దాని బర్త్ ప్లేస్ ఏంటట? అది ఎంత ఆక్రమిస్తుంది? ఇది చాలా ముఖ్యం, గమనించుకోవాలి. దేహో న జాతి న జానాతి సతో న జన్మ, దేహ ప్రమాణోన్య ఉదేతి మధ్యే, అహం కృతి గ్రంథి విబంధ సూక్ష్మ, శరీర చేతో భవ జీవనామా.
న జానాతి సతో న జన్మ దేహ ప్రమాణోన్య ఉదేతి మధ్యే అహం కృతి గ్రంథి విబంధ సూక్ష్మ శరీరచేతో భవ జీవనామా. చూడండి, దేహ, ఈ దేహము సతః న జానాతి, దేహానికి ఏమి తెలుసు? ఏమీ తెలియదు. తెలుసా? దేహము ద్వారా, దేహంలో ఉండే ఇంద్రియముల ద్వారా ఈ జీవుడు అన్ని తెలుసుకుంటున్నాడు. దేహం ఏం తెలుసుకుంటుంది? తెలుసుకోలేదు. అది పంచభూతాత్మికమైన ఒక ఏంటి, ఒక ఏమనాలి, గుడిసె, ఇల్లు. ఎవరికి ఇల్లు? జీవుడికి. అందుకే దీన్ని శంకరాచార్యులు ఏమన్నారు? భోగాయతనం, భోగ సాధనం. సాధనం ఏమో సూక్ష్మ శరీరం, ఆయతనమేమో శరీరం. ఇది ఇల్లు. ఇల్లుకి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. తర్వాత సత్, సతః న జన్మ, కానీ శరీరం పుడుతుంది పోతుంది, కానీ ఏం తెలుసుకోలేదు. మరి సత్తు, సత్తు, సత్తుకి జన్మ లేదు. సతః న జన్మ ఉందా? లేదు. మధ్యే అసలు జన్మ లేనటువంటి సత్తుకి పుట్టిపోయే శరీరానికి మధ్యలో అన్యః మరోటి, అది శరీరము కాదు, సత్తు కాదు, మధ్యలో ఒకటి ఉంది. అదేం చేస్తుంది? దేహ ప్రమాణ. దేహం ఎంత ఉందో దేహం అంత ప్రమాణముతో, దేహం అంత ఎంత అంత ప్రమాణముతో ఉదేది, పుట్టుకొచ్చింది. ఏదేది? అహంకారం. అంటే అహంకారం ఎక్కడుంది ఇప్పుడు? మొత్తం అది అన్నా, అహంకారం ఒక చోట లేదు, ఎక్కడుంది? మొత్తం ఉంది. అందుకే మనం ఎక్కడ ఏం జరిగినా నాకు జరిగింది అనుకుంటున్నా. కాళ్ళకి జరిగినా, చేతికి జరిగినా, మనసుకు జరిగినా, బుద్ధికి జరిగినా, ఇంద్రియానికి జరిగిన ఏమనుకుంటున్నావు? నేను నేను అనుకుంటున్నావు. ఎందుకని? మొత్తం వ్యాపించింది. ఇప్పుడు సత్తకి జన్మ లేదు, దేహానికి జ్ఞానం లేదు, కానీ మధ్యలో ఒకటి పుట్టి ఏమైంది? మొత్తం ఆక్రమించి ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? మధ్యలో పుట్టినటువంటి అహంకృతి, అహంకారానికి అనేక పేర్లు ఉన్నాయి. ఏమిటా పేర్లట? ఒకటి అహంకృతి, అహంకారం. రెండు గ్రంథి. గ్రంథి అంటే ముడి. ఏం ముడి? అజ్ఞాన గ్రంథులు అని వేదాంతం చెప్పింది కదా. ముడి అవిద్య, కామ, కర్మములు అవి. తర్వాత సువిబంధ అంటే బంధము. తర్వాత సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం కూడా అహంకారం సంబంధించింది. చేత. చేత అంటే ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే మనస్సే. మనస్సునే చేతస్సు అంటారు. తర్వాత శరీర చేతో, సూక్ష్మ శరీరము చేతో. భవ అంటే పుట్టుక. జీవనామ, జీవ అనే పేర్లు ఎవరికి ఉన్నాయి? అహంకారానికే ఉన్నాయి. సో ఒక అహంకారాన్ని జీవుడు అంటున్నాము. అహంకారానికే పుట్టుక అనేది ఉంది, అహంకారానికే మనస్సు అనే పేరుంది, అహంకారానికే సూక్ష్మ శరీరం అనేది, అహంకారమే బంధానికి లోనైపోతుంది, అహంకారముకే అవిద్యా కామ కర్మలనే గ్రంథులు ఉన్నాయి. అది ఎప్పుడు పుట్టిందట? దేహం పుట్టినప్పుడు దేహంలో ఉంది. అది దేహానికి ఏం తెలియదు కదా, పాపం లేదు, దేహానికి ఏమీ తెలియదండి. సత్తు, సత్తు, సత్తుకు జన్మ లేదు, కానీ అహంకారం ఏమైంది? మధ్యలో పుట్టింది. మధ్యలో పుట్టింది అది. అంటే సత్తుకు జన్మ లేదు, అహంకారానికి మాత్రం జన్మ ఉంది, దేహానికి జన్మ ఉంది. సో మధ్యలో పుట్టినటువంటి అహంకారం ఏమైంది? ఇప్పుడు మొత్తం వ్యాపించి మొత్తం డామినేట్ చేస్తుంది. చూడండి అంత పవర్ఫుల్ అది, అవునా? అంత పవర్ఫుల్. మొత్తం పంచకోశాల్లో నిండిపోయింది.
అంతా నా రాజ్యమే ఉంటుంది. అది అహంకారం. అసలు పరమాత్మ ఏమో ఈ అహంకారం డామినేట్ చేసి పరమాత్మ మరో గుప్తంగా ఉండిపోయాడు. ఆయన కూడా అసలు నాటకం అంతా ఇదే చేస్తుంది. ఆయన పక్కన తోసేసి నేనే అంటుంది. ఎంత పెద్ద నాటకమే కదా. ఎప్పుడైనా నిజానికి శక్తివంతుడైన వాడు, కర్మ నిజంగా సమర్థుడైన వాడు సైలెంట్ గా ఉంటాడండి ఎప్పుడైనా. కానీ ఈ మిడిమిడి జ్ఞానం కాస్త చేసిన వాళ్ళు ఏమంటారు, అంతా నేనే చేశానండి అని చెప్పుకోకపోతే వాడు తృప్తి లేదు. గడిచి చేసేవాడు ఎప్పుడు చెప్పడండి, హాయి కూర్చుంటాడు. కానీ కొంచెం కొంచెం చేస్తారు వాళ్ళు, క్లెయిమ్ కావాలి. కాబట్టి అహంకారం ఏం చేస్తుంది, ఇప్పుడు మొత్తం ఆక్రమిస్తుంది. ఆక్రమించి నేను కర్తని, ఇదంతా నేను చేశాను, నేను భోక్తని, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను సాధించాను. ఈయన 96 అవునా. సూక్ష్మ శరీరం కూడా అహంకారానిదే, గ్రంథులు అహంకారానివే. ఏది అవిద్యా కామ కర్మములు. తర్వాత జీవ అనే పేరుకి అహంకారమే, పుట్టుకున్నది అహంకారానికే. అయ్యో, కాబట్టి అహంకారము సత్తా. ఇప్పుడు అహంకారం మధ్యలో పుట్టింది కదా, సత్త కాదు. ఎందుకు? ఈ అహంకారమే నిద్రపోయినప్పుడు లేదుగా, మరి నిద్రపోయినప్పుడు లేదుగా, కాబట్టి సత్తు కాదు. అవునా. పోనీ మరి దేహం అని చెప్దామా అంటే దేహము కూడా కాదు, దేహముతో కలిసిపోయింది అంతే. దేహము నిండా నిండిపోయింది. పాపం ఆ సంగతి దేహానికి కూడా తెలియదు, తెలుసా? శబ్దానికి ఏం తెలియదు, తెలుసుకున్న జ్ఞానము దేహానికి లేదు. పరమాత్మ ఏమో ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. కానీ పానకల్లో పుడకంట చూడండి, అది ఇది ఎలా పుట్టిందంటే ఇప్పుడు అంటే రెండింటిని తీసుకుంది. సత్త యొక్క ఉనికిని తీసుకుందా లేదా? సత్త అంటే ఏంటి? ఉనికి ఎప్పుడు ఉంది, అది తీసుకుంది. తీసుకున్నప్పుడు ఏమైంది, దానికి ఉనికి వచ్చింది. నిజానికి అహంకారానికి ఉనికి లేదు. లేనిది ఏమైంది, ఇప్పుడు మధ్యలో పుట్టి మొత్తం ఆక్యుపై చేసింది. ఎందుకు చెప్తున్నారంటే భగవానులు ఇందాక మనకి ఏం చెప్పారు చెప్పండి? ఈ అహంకారం యొక్క పుట్టుక జన్మదేశం, దాన్ని శోధించాలి అన్నారు. అందుకని దీనికి కారణం ఏమిటో చెప్తున్నారు. ఎక్కడ పుట్టింది ఇప్పుడు ఇది? నిజానికి దానికి ఉనికి లేదు, సత్తు మాత్రం ఎప్పుడో ఉంది. దేహానికి ఏమో ఏమీ తెలియదు. దీనికి ఏంటంటే ఉనికి ఉంది, తెలుసుకోవడం ఉంది. అహంకారానికి లేదా? లేదా? అహంకారమే కదా అన్ని తెలుసుకుంటుంది ఇప్పుడు. కాబట్టి సత్తులో ఉన్నటువంటి ఉనికిని, చిత్తులో ఉండేటువంటి తేజస్సును తీసుకుంది. తీసుకొని ఏమైంది, ఇప్పుడు ఈ దేహంలో వచ్చి కూర్చుంది. ఇప్పుడు నా అహంకారము నా దేహంలో ఉందా లేదా బయట ఉందా? దేహంలోనే ఉండి అంత పనిచేస్తుంది, ఆపరేట్ చేస్తుంది. అహంకారం బయటకు వెళ్ళి పనిచేయదు. అయితే బయటికి ఎక్స్టెండ్ అవుతుంది. ఎలా ఎక్స్టెండ్ అవుతుంది? నాది దానిగా వ్యక్తము ఎక్స్టెండ్ వ్యాపిస్తుంది. కానీ అహంకారం ఆపరేషన్ ఎక్కడా? లోపలే. లోపల ఎక్కడ? దేహంలో మొత్తం వ్యాపించి ఉన్నది అహంకారం. ప్రతి అణువులో నేను 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 అంటుంది, క్లెయిమ్ చేస్తుంది. అబ్బో, మరి ఏం చేయాలి ఇప్పుడు? పైగా ఇది ఏం చేస్తుందట ఈ అహంకారం? పిశాచం లాగా పట్టుకుంటుంది అట మన్ని. నేనంటే భగవాన్లే చెప్తున్నారు. మామూలుగా ఈ పల్లెల్లో పిశాచాలని, దయ్యాలను వదలగొట్టేవాళ్ళు ఉంటారు. దాంతో పోల్చి చెప్తున్నట్టున్నారు పవర్ఫుల్ అని. పవర్ఫుల్ అది పిశాచం మంచిది కాదని చెప్పడం. పిశాచం అని ఎందుకంటున్నారు? మన బాధ పెట్టేది అదే కాబట్టి దాని పిశాచంతో పోల్చి ఎట్లాగైనా దాన్ని వదలగొట్టుకోవాలని చెప్పడం. మనందరం ఎవరమండి? అహంకారం అనే పిశాచం పట్టుకొని బాధపడుతున్న వాళ్ళందరూ. ఎందుకు ఇంత
పవర్ఫుల్ గా చెప్పారంటే దాన్ని ప్రయత్నపూర్వకంగా వదలగొట్టుకోవాల్సిందే విచారణ ద్వారా. ఎక్కడి నుంచి పుట్టింది అది? నిజానికి జన్మ ఉందా? దేహంలాగా ఉనికి ఉందా? లేదు. ఎక్కడి నుంచి? యొక్క ఉనికిని, తేజస్సుని, చైతన్యాన్ని తీసుకుని అది దేహమంతా నిండిపోయి మొత్తం నాదే అంటుంది. ఏం చేస్తుంది అది? ఎంత దురాగతం, ఎంత దుండగా చేస్తుందంటే చేస్తుందంటే తర్వాత శ్లోకంలో చెప్పారు 27 సాయంత్రం.